ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాల వరకు ధ్యానించుకుందాం. గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతనిని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడల నేను నీ మాట సహనముతో వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దానిని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసుకు పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. గ్రీసు దేశంలో వేరే ప్రదేశానికి అక్కయ్య అనేటటువంటి ప్రాంతానికి ఒక సంఘటన జరిగినవి. ఈ గ్రీస్ దేశంలో అక్కయ్య అనేది కూడా ఒక ముఖ్య పట్టణమే. ఆ ప్రాంతానికి ఏలుబడి చేసే నాయకుడిగా గల్లియోను అనే ఒక వ్యక్తి ఎంపిక చేయబడి అక్కయ్య ప్రాంతమంతటికి అధిపతిగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ఒక గ్రీసు దేశస్థుడు, రోమియోడు. అయితే యూదులందరూ అపోస్తలుడైన పౌలు చెప్పే బోధ ఏకీభవించక పౌలు మీదికి లేచి యేసు ప్రభువారు మృత్యుంజయుడని, ఆయన రక్షకుడని, ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడని ఆయన బోధ వారు ఇష్టపడక న్యాయపీఠం ఎదుట అతన్ని తీసుకొని వచ్చారు. ఆయనను విమర్శించడానికి గల్లియోను దగ్గరికి ఆయనను పట్టుకొని వచ్చి వారు ఆయన ముందు ఫిర్యాదు చేస్తున్నారు. ఏమనంటే, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులకు ప్రేరేపించుచున్నాడని చెప్తా ఉన్నారు. వారి యొక్క వాదన, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన ఆరాధన వీళ్ళు చేస్తున్నారు. దేవుని ఆరాధించేటటువంటి విషయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా యెహోవా దేవునికి ఆరాధించాలి, యెహోవా దేవునికి ప్రార్థించాలి, ధర్మశాస్త్రము ప్రతి విశ్రాంతి దినమును ధ్యానించాలి. కానీ ఆ విశ్రాంతి దినమున యేసు పునరుత్థానుడై లేచాడు అని చెప్తూ తనను ఈ రీతిగా ఆరాధించాలని చెప్పి ప్రజలకు ఆరాధించే పద్ధతి విషయంలో ఒక క్రొత్త విధమైన బోధన ఈయన బోధిస్తున్నాడని చెప్పి గల్లియోను దగ్గరికి వచ్చి వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ రోమా అధికారి గల్లియోను క్రైస్తువుల గురించి లేక క్రీస్తు ప్రభు గురించి, ధర్మశాస్త్రం గురించి ఆయనకి ఏమీ తెలియదు. ఆయన దగ్గరికి వచ్చి ఆ ఫిర్యాదు చేసినప్పుడు
ఆయన ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నాం. గలియోను ఆ టైంలో ఏమంటున్నాడంటే, ఆ గలియోను దగ్గరికి వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పౌలు నోరు తెరిచి మాట్లాడబోతున్నాడు. పౌలు, అయ్యా వారు చెప్పే ఫిర్యాదు ఇది, నేను చెప్పే బోధ ఇది అని చెప్పబోతుండగానే గలియోను వెంటనే యూదులందరికీ ఆయన, యూదులారా, ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడల మీ మాట సహనంగా వినుట న్యాయమే. గలియోను అనే న్యాయాధిపతి అంటున్నాడు. ఆయన ఒక అన్యాయం చేసిన వాడైతే, లేకపోతే ఏదైనా సరే తప్పు చేసిన వాడైతే, చెడ్డ పని చేసిన వాడైతే నేను విచారించి ఆయనకి ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వాలో ఇచ్చుండేవాడిని. కానీ ఇది అన్యాయము కాదు, అలా చెడ్డ నేరమైనటువంటి విషయం కాదు. నా సమయాన్ని నేను అనవసరంగా వృధా చేసుకొని ఇవన్నీ వినడానికి నాకు ఓపిక లేదు, నేను వినను అని చెప్పి వారికి పంపివేశాడు. ఆయన అంటున్నాడు, ఇది ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి పంపివేస్తున్నాడు. ఈ వచనాలు మనం గమనించినప్పుడు ఈ గలియోను దేవుని గురించి ఆయనకేం తెలియదు. చాలామంది ఈరోజు మన క్రైస్తవ విశ్వాసులు చేసే దుర్భాగ్యమైన పని ఏమిటంటే, చర్చిలో చెప్పబడే మాటలు అన్యజనాంగం దగ్గరికి వెళ్ళి ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఇది తప్పు, అది తప్పు, అది తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. గలియోను, అయ్యా మీరు నా దగ్గరికి తెచ్చినటువంటి సమస్యలు మీ మతంలో ఉన్న ఉపదేశం గురించి, అక్కడ ఉన్న వ్యక్తుల పేర్లు గురించి, యెహోవా, యేసు అని చెప్పి వాటి గురించి, మీ ధర్మశాస్త్రం కూర్చిన వాదములైతే అది మీరే చూసుకోండి, దాని గురించి నాకేం తెలియదు. ఇలాంటి సంగతుల గురించి విమర్శించడానికి అసలు నాకు మనసే లేదు అని చెప్పి యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఏదైతే విమర్శింపకూడదో ఒక సామాన్యమైన అన్యుడు, రోమియుడు గలియోను, ఒక అధికారి, దేవుని గూర్చిన మాటలు విమర్శించడానికి నాకు మనసు రావట్లేదు, అది నాకు ఇష్టము లేదు. ఎందుకంటే అది గ్రంథానికి సంబంధించింది. చాలామంది క్రైస్తవులు బైబిల్ను గ్రహించక వాక్యోపదేశకులైన దేవుని సేవకులకు విమర్శించుకుంటూ తమకేదో తెలుసున్నట్లు, సేవకులకు తెలియనట్లుగా సేవకులను విమర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ఇక్కడ గలియోను పూర్తిగా ఆయన రిఫ్యూజ్ చేస్తున్నాడు. నేను ఆ విషయంలో నేను ఏమాత్రం కూడా చూడను అని చెప్పి, నాకు అసలు మనస్సే లేదు అని చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుంచి తోలివేశాడు. చూడండి, ఈరోజు భారతదేశంలో కూడా చాలా చోట్ల క్రైస్తువులు విమర్శించుకొని గొడవ పడిపోయి అనేక విధాలుగా వెళ్ళి అనేక మందికి ఆ విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ విచారకున్న విషయం ఏంటంటే, న్యాయస్థానం కూడా అది కొట్టివేస్తుంది. ఇది మేము పరీక్షించే సమయం కాదు, మేము పరీక్షించ తగదు, ఈ విషయాలు విమర్శించడానికి మేము ఏ పార్టీ వారమని. ఓ క్రైస్తవ దేవుని బిడ్డ, నీ సేవకుడు ఉపదేశించే మాటకి తప్పు అని పడుతున్నావా? తప్పు పట్టగలిగే స్థాయి నీకు ఉందా? అది దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు. ఆ మాటకి నువ్వు తప్పు పట్టడానికి ఏమాత్రం రైట్స్ లేదు. ఎందుకంటే నీ బ్రతుకును నువ్వు చూసుకోవాలి, నీ జీవితము నువ్వు చూసుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేమా? దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవిస్తున్నామా లేదా? అందుకే గలియోను వారికి పంపించేసి, అసలు
మీ సమస్యలు పరిష్కరించడానికి నాకు ఇష్టం లేదు. బైబిల్ గ్రంథం గురించి కానీ ధర్మశాస్త్రం గురించి కానీ విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదు. అసలు ఆ విషయాలు విమర్శించడానికి నాకు మనసు రావట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని న్యాయపీఠం ఎదుట నుండి తన దగ్గర ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులకు తోలివేస్తున్నాడు. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. అపోస్తలుని పౌలుకి కొరింథీ పట్టణములో ఏ నోస్తెనేసు అని చెప్పి సమాజ మందిరపు అధికారి అయితే ఉండనిచ్చాడో, మాట్లాడనిచ్చాడో, ఉపదేశించడానికి అవకాశం ఇచ్చాడో, చివరిగా వాళ్ళందరూ ఆ సోస్తెనేసుకి పట్టుకొని న్యాయపీఠం దగ్గర నుంచి కొట్టుకుంటూ తనను ఇబ్బందులు పెట్టడం ప్రారంభం చేశారు. న్యాయపీఠం ఎదుటనే అతనికి చాలా దారుణంగా కొట్టారు. అయితే న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. తను ఏ మాత్రం కూడా మీరు ఏం చేస్తున్నారో, ఏమి చేసుకుంటున్నారో నాకు అనవసరం అని చెప్పి వారి వైపు ఏ మాత్రం కూడా కన్నులెత్తి చూడకుండా, వారిని పట్టించుకోకుండా పంపివేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తులు విమర్శించుకొని గొడవపడి అన్యజనంగానికి ఆయన ఇలాంటోడు, ఈయన ఇలాంటోడు అని చెప్పడం ద్వారా నీకే అందరూ ఊస్తారు, నీకే అందరూ చీకొడతారు తప్ప నిన్ను మెచ్చుకునేవారు అక్కడ ఎవరు ఉండరు. ఈరోజు సమాజంలో ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్య ప్రకారంగా మనము అన్యోన్యత కలిగి వాక్యాన్ని విరుద్ధంగా మనం చూడకుండా వాక్యానికి అంగీకరించే విధానంలో చూసి ఒకరినొకరు గౌరవించి వెళ్ళడం ద్వారా అందరి చేత ఆదరించబడతామనే సంగతి మనం గుర్తించుకోగలగాలి. రండి, తలలుంచుకునే సమయంలో మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. సంఘంలో మీ వాక్యానికి విమర్శ దృష్టిలో చూడకుండా అంగీకరించి, నీ సేవకుడికి విమర్శించే దృష్టిలో చూడకుండా సేవకుని కూడా ప్రేమించి గౌరవించి మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు మీకు వాక్యానికి ప్రభు పక్కన పెట్టి ప్రభు అనేక మంది జీవితాలు కుప్పకూలుతున్నారు. అలాంటి పరిస్థితులు సంభవించకుండా మార్పు దయచేసి, రక్షణ దయచేసి, కృప చూపించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.